నిన్నటి దినంన ప్రొద్దుటూరుకు సంబంధించి 100 కోట్ల స్కామ్ అని చెప్పినాడు ఒక నాగరాజు అనే నల్లబోతుల నాగరాజు. ఏదో డైరెక్టర్ దానికో ఏమో తెలియదు కానీ నాకైతే గుర్తులేదు. ఆ నాగరాజు ఈ వరదరాజులరెడ్డి పార్టీ ఆఫీస్ నుంచి ప్రెస్ మీట్ పెట్టించినారు. నేను ఈ తెలుగుదేశం నాయకులను ఒకటే అడుగుతా ఉన్నా, ఏదో 100 కోట్ల స్కామ్ జరిగింది అని చెప్తా ఉండారు. ఒక వాయిస్ వినిపించి అది 6 నిమిషాలు ఉంది. ఆ వాయిస్ మొత్తం మేము కూడా వినిపిస్తాం. ఎవరికి ఎక్కడ కావాలంటే అక్కడ కట్ చేసుకొని చెప్తే అట్టే ఉంటుంది. దాని వెనకల ఏముంది, దాని ముందర ఏముంది అనేది కూడా వినిపించాలా, అప్పుడు కరెక్ట్. అది కూడా నేను కూడా చెప్తా, చూపిస్తా. ఇప్పుడు ముందు ముఖ్యంగా తెలియాల్సిందేంది, 2 ఎకరాల 60 సెంట్లు అంటది. 2 ఎకరాల 60 సెంట్లలో మాకెంత ఇచ్చినా అని చెప్పినాడు, 2.5 కోటి ఇచ్చినా అన్నాడు. యాక్చువల్గా ఏమేమో అంతా జరిగింది, 2 సెంట్లు 3 సెంట్లు స్థలం రిజిస్ట్రేషన్లు జరిగినాయి. ఎన్ని కోట్లు వచ్చాది? యానించి వచ్చాది లెక్క? మాకేమన్నా హజరయ్య 100 కోట్ల ఆసామే? ఆ వాయిస్లో కూడా ఏమి వినిపించినాడు, ఇంకొక స్థలంలో 2.5 కోటి ఇచ్చినా అన్నాడు. ఈ స్థలంలో కాదంట, ఏదో స్థలాలు వ్యాపారాలు చేసో ఏం చేసి ఇచ్చినాడో హజరైను మీరు కూడా పోలీసు ఎంక్వైరీలో చేపించింటారు. అది నిజాలు బయట పెట్టాల్సిన బాధ్యత మీ పైనే ఉంది. తెలుగుదేశం నాయకులను అడుగుతా ఉండా, అసలు ఈ పోలీసు వాళ్ళని వేసుకుంది ఎవరు? 3 టౌన్ వాళ్ళను. ఎస్ఐని ఎవరు వేసుకున్నారు? సిఐని ఎవరు వేసుకున్నారు? మీ ఎమ్మెల్యే గారు మీరు లెటర్ ఇచ్చిన తర్వాతనే వేసుకున్నారు. ఈవిడికి పోస్టింగ్కి వచ్చింటారు. డిఎస్పీ గారు ఎట్లొచ్చినారు? మీ వల్లనే వచ్చింటారు. వాళ్ళ విచారణలో మా ప్రమేయం ఉంటే, మాకు సంబంధాలు ఉంటే ఎందుకు వాళ్ళు మమ్మల్ని విచారించాలి అని అడుగుతున్నాం. మీ అధికారులు కదా. ఈరోజు మళ్ళీ మీరేం స్టేట్మెంట్ ఇస్తున్నారు? రిజిస్టర్ ఆఫీస్లో 25 లక్షల లెక్కలు తీసుకున్నారు అంటున్నావు. అతనికి లెటర్ ఇచ్చి తెప్పించుకుంది ఎవరికి? మీరు కాదా? మీ ఎమ్మెల్యే కాదా? ఈరోజు వాళ్ళని ఎందుకు సస్పెండ్ చేయలే అని అడుగుతున్నా. మీకు డబ్బులు ముట్టింది కాబట్టి సస్పెండ్ చేయలే. మీరే చెప్తున్నారు 25 లక్షలు తీసుకున్నాడు రిజిస్టర్ ఆఫీసర్ అని. 25 లక్షలు రిజిస్టర్ ఆఫీసర్ తీసుకునేటప్పుడు అతని మీద మీరు ఎందుకు చర్యలు తీసుకోలే? ఎందుకు సిఫారసు చేయలే వరదరాజులరెడ్డి? మీకెంత ముట్టింది అంటున్నా. అదేవిధంగా 3 టౌన్ సిఐ మీరేం చెప్తున్నారు? మళ్ళీ ఎక్కడికో డీజీపీకి పోయి మేము ఫిర్యాదు చేస్తామంటారు. చంద్రబాబు నాయుడుకు ఫిర్యాదు చేయండి. ఎవరి మీద ఫిర్యాదు చేయాలా? మీరు సిఐ మీద కాదు చేయాల్సింది, వరదరాజులరెడ్డి మీద ఫిర్యాదు చేయాలా మీరు. మీ వరదరాజులరెడ్డికి, మీ కొండారెడ్డికి, మీ రాఘవరెడ్డికి దీంతో సంబంధాలు ఉన్నాయి కాబట్టి మీరు వరదరాజులరెడ్డి ఫిర్యాదు చేయలే. ఏదో నువ్వు ఫిర్యాదు చేస్తావంట. నువ్వు కాదు అయినా చేయాల్సింది, వరదరాజులరెడ్డి చేయాలా. నేను చెప్తే ఈ పోలీసులు, ఈ రిజిస్టర్ ఆఫీసర్లు వింటారా? వినరు. వరదరాజులరెడ్డి మీరు చెప్తేనే వింటారు. అది మర్చిపోయి అంటే ఇప్పటికి కూడా మీరు ఏమనుకుంటున్నారంటే మేమే అధికారంలో ఉండామనుకుంటున్నారు. మీరు నైనా అధికారంలో ఉండేది మీ కూటమి ప్రభుత్వం. ఎక్కడ చూసినా మీరు దందాలు చేస్తా, నానాకం చేస్తా, మళ్ళీ మా మీద బురదలు. సిగ్గుపోతుంది మీరు ఈ ప్రెస్ మీట్ పెట్టిన దానికి. బయట అయ్యా అధికారంలో వైసీపీ ఉందా లేక టీడీపీ ఉందా అని అడుగుతున్నారు టీ బంకుల దగ్గర. నాయనా నాగరాజన్, టీ బంకులు కాదు ఏమనుకుంటున్నారు? ఏంది ఇట్లా చెప్తున్నారు? ఈ టైంలో కూడా వాళ్ళు లెక్కలు కొట్టేదానికి ఛాన్సులు ఉన్నాయని అడుగుతున్నారు. గమనించుకోరు కొంచెం అన్నా నాగరాజన్న. దీంతో అన్ని దానిల కంటే ముఖ్యమైనది ఏంటంటే 15 రోజుల కాలం ఈ హజరయ్యను స్టేషన్కు ఇంటికి ప్రతిరోజు పిలిపించినారు పోలీసులు. పిలిపించినప్పుడు ఏదైనా ఒక నేరం జరిగితే ఆ నేరాన్ని జరిగినప్పుడు 15 రోజులు కానీ 20 రోజులు కానీ ఎట్లా ఇళ్ళకు పంపిస్తారు?
మేము చెప్తే పంపిస్తారా? దీని వెనకాల ఎవరుండారు? ఈ ఇంటికి హజరయ్య పంపించేదానికి ముఖ్య ఉద్దేశం చెప్తా. ఈ హజరయ్య కుటుంబం సంబంధించిన వాళ్ళు మా ఎక్స్ఎమ్మెల్యే దగ్గరికి వచ్చినారు. ఇతన్ని స్టేషన్కి పట్టకపోయిన తర్వాత అప్పుడు మా భూమిరెడ్డి వంశీని మా ఎమ్మెల్యే గారు ఎక్స్ఎమ్మెల్యే గారు స్టేషన్కి పోయి విషయం ఏందో కనుక్కొని రాపో అని చెప్పినాడు. ఉండే నిజం. వాళ్ళ కుటుంబ సభ్యులను అడిగినారు మా ఎక్స్ఎమ్మెల్యే గారు, ఏంది విషయము, ఎందుకు పట్టకపోయినారంటే ఏమో తెలియదు, పోలీసులు వచ్చినారు పిలిచకపోయినారు అని చెప్తే అప్పుడు భూమిరెడ్డి వంశీని పంపించినాడు. భూమిరెడ్డి వంశీ పోయి ఏం జరిగింది అని అక్కడ విచారిస్తే ఈ విధంగా తప్పు జరిగింది అని చెప్పినాడు. వాస్తవం. ఆ తప్పు జరిగినాక మా దగ్గరికి వాళ్ళు వచ్చినారు. మళ్ళా లేదు మీ వాంది తప్పు ఉంది, ఇంకా దీంట్లో మేమేం చేయలేము, మాకేం తెలియదు అని చెప్పినాం. చెప్పిన తర్వాత కథ మొదలైంది. ఇంకా ఎవరి దగ్గరికి పోయినాడు? వాళ్ళు కొండారెడ్డి దగ్గరికి, రాఘవరెడ్డి దగ్గరికి పోయినారు. రాఘవరెడ్డి ఫోన్ చేసిన తర్వాతనే ఈ అజయరయ్యను ఇంటికి పంపించినారు. 15 రోజులు రిమాండ్ పెట్టలే. 15 రోజులు ప్రతిరోజు తిప్పుకున్నారు. తప్పు జరిగినాక ఎందుకు రిమాండ్ పెట్టరు? మీ రాఘవరెడ్డి వరదరాజులరెడ్డి కొడుకు కొండారెడ్డి చెప్పిన దాన్నే 15 రోజుల వరకు తిప్పుకొని లాస్ట్లో రిమాండ్ పెట్టినారు ప్రెజర్ అయ్యి. దీంతో రాఘవరెడ్డికి ఎంత లెక్క ముట్టింది? ఓవరాల్గా 60 లక్షలు 50 లక్షలు ఈ వీడియోలో ఉండే సంభాషణ అంతా 2.5 కోటి మాకు వచ్చింది. మీకెంత వచ్చింది? అలా 100 కోట్లలో కొండారెడ్డికి ఎంత వచ్చింది, రాఘవరెడ్డికి ఎంత వచ్చింది? ఎట్లట్లా మాట్లాడతారు? ఇంకోటి ఆ వీడియో కూడా వినిపిస్తా, ఆడియో నిన్న వాళ్ళు వినిపించినారు కదా, దాని కంటిన్యూ వినిపిస్తా. మన సమస్య లేదులే. ప్రవీణ్ అన్న ఉన్నాడు, కొండారెడ్డి గారు ఉన్నాడు, మన దాని గురించి ఇబ్బంది లేదు. ఏమి విన్నారు? కొండారెడ్డి ఉన్నాడు నా ఎంటమ్మడి, నా వెనకాల ప్రవీణ్ అన్న ఉన్నాడు నా వెనకాల అని చెప్తున్నాడు. అంటే ఏమని? వాళ్ళు కూడా భాగస్వామిలే కదా ఈ 100 కోట్లలో. మాకు లెక్క ముట్టింది అంటే వీళ్ళకు ముట్టినట్టే. మాది నిజమైతే ఇది నిజమే, ఇది నిజమైతే మాది నిజమే, మేము ఒప్పుకుంటున్నాం. అదే మనది సపరేట్ వాయిస్ కాదు. మీరు ఏదైతే ప్లే చేసి చూపించినారో దాన్ని కంటిన్యూటీ. తోకా తొండం లేకోకుండా ప్రెస్ మీట్లు పెడితే మీకే కాదు వాయిస్ ఓవర్లు వచ్చేది, మాకు వస్తాయి. మీకు ఎవరైతే ఇచ్చింటారో వాళ్ళే మాకు ఇచ్చినారు. ఏందో హజరయ్య వాళ్ళకు సంబంధించుకొని వాళ్ళు పన్నే దానికి రాజకీయంగా మాకు కరిపీయడము తప్పు. మాకు దీంతో ఎలాంటి సంబంధం లేదు. గంట పోయి మాట్లాడినాడంట భూమిరెడ్డి వంశీ. మాట్లాడిందే 3 నిమిషాలు. 3 నిమిషాలలో అర్థం చేసుకున్నారు, వచ్చినారు, ఎక్స్ఎమ్మెల్యే గారికి చెప్పినాడు. దీంతో ఇది ఏంటంటే ఆ రోజు నుంచి వాళ్ళకి చెప్పినారు మా వాళ్ళు, రావద్దు నువ్వు, ఇది తప్పు జరిగింది, పోలీసు వాళ్ళు ఎట్లా చేస్తే అట్లా చేస్తారు అని చెప్పినాడు. దాన్ని పట్టుకొని ఏందో మాట్లాడతాడు. సాక్షి పేపర్లో ఏందో పేపర్లు చూపించి చెప్పినావు. దొనైనా ఈ పేపర్లే నువ్వు చూపించింది. ఈ సాక్షిలో 24/4/2026 దానిపైన కథనం రాసినాడు. ఇదంతా ఈ విధంగా ఫేక్గా జరుగుతూ ఉంది అని. వాస్తవం, రాసిందంతా కరెక్టే. మరుసటి రోజు దీనికి సంబంధించిన ఒక లాయర్, న్యాయవాది, శ్రీనివాస నగర్ ఈ స్థలానికి సంబంధించిన ఒక న్యాయవాది, ఆమె ఖండన ఇచ్చింది. మీ పేపర్లో 24వ తేదీ వచ్చింది అవాస్తవం, మా దగ్గర డాక్యుమెంట్స్ ఇంకోటి ఉన్నాయి అని చెప్పి ఇచ్చింది. కాబట్టి ఖండన ప్రచురించాల్సిన బాధ్యత పేపర్లకు ఉంది కాబట్టి ప్రచురించినారు. దాన్ని కూడా మాకు కనిపిస్తావు. నీకు ఇది ఇందా అని అడుగుతున్నా బుర్రా. అయ్యా వరదరాజరెడ్డి గారు ఇట్లాటోళ్ళతో ప్రెస్ మీట్లు పెట్టిస్తే ఇట్నే ఉంటుంది. మేధావులు ఉన్నారు చూడు, సుధాకర్ రెడ్డి సారు, ఆయన గురువు, ఎవరు ఈ నల్లబోతుల నాగరాజు గురువు, అట్లాటోళ్ళతో పెట్టి ఇంకా దీనికంటే బ్రహ్మాండంగా చెప్తాం. కాబట్టి నెక్స్ట్ ఇటువంటి ఎన్ని ఇట్లా ఫేక్ ఎవిడెన్స్లు తీసుకొని ఈ విధంగా మా పైన బురద జల్లే కార్యక్రమాలు మానుకో.
మళ్ళా ఛాలెంజ్ మీ అందరికీ, మీకు మీ పార్టీకి. ఎక్కడైనా సరే మేము ఒక 1500 కోట్ల విలువ చేసే భూములు ఆక్యుపై చేసినామని చెప్పినారు మీరు. ఈ రోజుటికి ఒక్క సెంటు చూపి లేకున్నారు. నీకు, నీ పెద్ద ఆయనకు, మీ పార్టీకి అందరికీ ఛాలెంజే. 2.5 సంవత్సరం అయింది. ఈ రోజుటికి ఏం లేవు. ఆ బూచి చూపించి మా పైన గెలిచినారు మీరు. ఈరోజు మేము అడుగుతా ఉన్నాం, బయట పెట్టవయ్యా స్వామి అంటున్నాం. ఏంది ఇదో ఇట్లాంటి ఫేక్ ఏముందో వాయిస్ ఓవర్ విని మా పైన ఉండాల కొంచెమన్నా మీరు చెప్పేసరికి. ఇప్పటికైనా ఇటువంటివన్నీ మానుకోవాల్సిందిగా ఈ నాగరాజుకు తెలియజేస్తా ఉందా.